హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అండ్ బీటీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాకి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఫస్ట్ రౌండ్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. రిపోర్టింగ్ టైం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అయితే రౌండ్ 1లో స్పోర్ట్స్ కోటాని అలాగే ఎన్సీసీ కోటాని ఫిల్ చేయలేదు. ఆ 2 నోటిఫికేషన్స్ కి సంబంధించి ఆ 2 కేటగిరీస్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు అంటే ఆగస్టు 22వ తారీఖున మీకు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ది నోటీస్ టు ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ అండర్ సిక్యూ అన్నారు. కన్వీనర్ కోటాలో అప్లై చేసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఒక నోటీస్ ని రిలీజ్ చేశారు. అలాగే రెండవది వచ్చేసి ఎలిజిబుల్ టెంటేటివ్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ అంటే అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ లో ఎవరెవరు ఎలిజిబుల్ అనే దానికి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అన్నారు. అంటే ఎవరెవరు ఎలిజిబుల్ కాదు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని ఎవరెవరు ఎలిజిబుల్ కాదు లిస్ట్ ఇచ్చారు. ఈ 3 కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. అయితే ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఒక నోటీస్ ని ఇవ్వటం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినప్పుడు జస్ట్ మీరు అప్లై చేశారు అనే దానికి మాత్రమే ప్రూఫ్ గా ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఎదురుగా స్పోర్ట్స్ అని మీకు కేటాయించడం జరిగింది కదా. అయితే ఈ స్పోర్ట్స్ అని ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ అని మెన్షన్ చేసిన స్టూడెంట్స్ యొక్క పేర్లు కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండవు. అందరివి కూడా ఎందుకు ఉండవు అంటే వీళ్ళు కేవలము ఆన్లైన్ అప్లికేషన్ లో అసలు సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేశారా లేదా అని మాత్రమే చూసి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అని క్లియర్ గా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అసలు ఆ సర్టిఫికెట్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన దాని ప్రకారంగా అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ ను ప్రిపేర్ చేశారు. దీనిలో మీ పేరు ఉంటే మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కి ఎలిజిబుల్ అని అర్థం. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ గా అంటే మిమ్మల్ని మీ సర్టిఫికెట్స్ ని స్వయంగా వాళ్ళు కంటితో చూసి వెరిఫై చేయడానికి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం కానీ లేదా గుంటూరులో స్టేడియం కానీ ఈ రెండింటికి కూడా మిమ్మల్ని మీ ర్యాంక్ వైజ్ గా పిలుస్తారు, అనౌన్స్ చేస్తారు. అంటే పలానా రోజుల్లో మీరు వచ్చి అటెండ్ అవ్వండి అని. అప్పుడు మీరు వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ని అలాగే అవసరమైతే వాళ్ళు గేమ్స్ కూడా ఆడించి మిమ్మల్ని వెరిఫై చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా జరిగేదాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ అంటారు. సో అది కూడా ఈ వెబ్సైట్ లోనే ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్టు. ఒకవేళ మీ లిస్ట్ కానీ ఎలిజిబుల్ లిస్ట్ లో కాకుండా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చేశారు. ఆ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ మీ పేరు ఉంటే ఎందుకు మీరు నాట్ ఎలిజిబుల్ అనేది దాని ఎదురుగా రిమార్క్స్ అని అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అది చదువుకొని దాని ప్రకారంగా మీకు ఏదైనా సమస్యలు కానీ లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అన్నా సరే వాటికి సంబంధించి మీరు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఇక్కడ జీమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. ఈ జీమెయిల్ ఐడికి మీ క్వెరీస్ ని పంపించుకోవడానికి లేదా మీ యొక్క డౌట్స్ ని వాళ్ళతో షేర్ చేసుకొని వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే ఇక్కడిచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ ద్వారా తెలియజేయమని చెప్పారు. కాబట్టి మీరు దయచేసి ఈ మెయిల్ ఐడికి మీ యొక్క క్వెరీస్ ని లేదా మీ యొక్క డౌట్స్ ని మీ గ్రీవెన్సెస్ ని మీ ప్రాబ్లమ్స్ ని అన్నింటినీ కూడా షేర్ చేసుకోండి. అవసరమైతే మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ని మరలా ఒకసారి ఇక్కడ అప్లోడ్ చేయండి. మెయిల్ ఐడికి అప్లోడ్ చేసి మా దగ్గర ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మేము ఎలిజిబుల్ అనుకుంటున్నాము, ఒకసారి చెక్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళకి ఒక మెయిల్ పంపించినట్లయితే వీళ్ళు మీకు వెంటనే ఆన్సర్ ఇస్తారు. ఆ తర్వాత మీరు దాన్ని బట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఒక మెథడ్. ఒకవేళ కాదు అనుకోండి, మెయిల్ చేసినా సరే వాళ్ళు ఇస్తారో లేదో అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకు అంటే ఆగస్టు 24వ తారీఖు అంటే కేవలము ఒక 2 డేస్ మాత్రమే మనకు మిగిలి ఉంది. కాబట్టి ఈ 2 డేస్ లో ఈ మెయిల్ కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకు ఆన్సర్ ఇచ్చి మరలా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి టైం సరిపోదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో అప్లై చేసుకుని ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు బయలుదేరిపోయి విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అక్కడికి వెళ్ళి స్వయంగా మీకున్నటువంటి సమస్యల్ని అక్కడే తీర్చుకోండి. అక్కడే వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. మీరు వెళ్ళేటప్పుడు
మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా అంటే అకాడమిక్, నాన్ అకాడమిక్ అంటే గేమ్స్ కు సంబంధించినవి, వాటితో పాటుగా నీట్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుండి అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్, టీసీలు, స్టడీ సర్టిఫికెట్లు ప్రతి ఒక్కటి మీ దగ్గర మీ స్టడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని అలాగే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ప్రతి సర్టిఫికెట్ ని అన్ని కూడా తీసుకొని వెళ్ళండి. వీటన్నింటికి ఒక జిరాక్స్ సెట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీది రిజెక్ట్ అయింది, ఎందుకు నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందో కనుక్కొని దానికి రెమెడీ ఏం చేస్తే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి వస్తారు, అసలు పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది డిస్కస్ చేయండి వాళ్ళతో. మీకు తప్పకుండా ఇది హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మీకు నేను ఆ ఎలిజిబిలిటీ లిస్టు అలాగే నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ ను కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేటప్పుడు అన్ని పేజెస్ కూడా నేను చూపించినప్పటికీ మీరు ఆ పేరు చూసుకోవడం కష్టం కాబట్టి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో నేను ఆ 2 లిస్టులకు సంబంధించిన లింక్స్ కూడా పెడతాను. లేదు అంటే ఇక్కడ మనకి క్లియర్ గా వెబ్సైట్ లింక్ కూడా కనిపిస్తూ ఉంది, drysruhs.edu.in. ఈ వెబ్సైట్ లింక్ ని కానీ గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లోకి వస్తారు. నేను ఇందాక చూపించాను మీకు ఆల్రెడీ, ఇక్కడ చూసారు కదా, ఈ 3 నోటిఫికేషన్స్ లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ ఇక్కడ ఉంది, నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఈ లిస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ పేరు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా ఉంది, ఒకసారి చూద్దాము, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మీకు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇచ్చారండి. టెంటేటివ్ అన్నారంటే సుమారుగా, ఇది ఫిక్స్డ్ కాదండి. ఇంకా ఈ క్వరీస్ అండ్ గ్రీవెన్సెస్ అని అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ఇది. కాబట్టి ఈ టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అంటే వీళ్ళందరికీ సీట్స్ ఇస్తారు అని కాదండి. వీళ్ళందరూ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ కి ఎలిజిబుల్ అని అర్థం అంతే, అంతేగాని అందరికీ సీట్స్ వస్తాయని కాదు. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను చూడండి. టోటల్ గా 26 పేజెస్ లో పేర్లు ఉన్నాయండి. అంటే మీ డిసిప్లిన్ కూడా రాస్తుంది, ఏ గేమ్ కి సంబంధించినటువంటి స్టూడెంట్, అలాగే మీకున్న నీట్ ర్యాంకు, నీట్ రోల్ నెంబరు, అలాగే రైట్ సైడ్ తీసుకున్నట్లయితే పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ అని ఉంది. అంటే మీ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు డిస్క్రిప్షన్ కూడా రాశారు, ఏ సర్టిఫికెట్ ఎక్కడ మీకు వచ్చింది అనేది. నెక్స్ట్ ఇండివిజువల్ ఆర్ టీమ్, మీరు ఇండివిజువల్ గా ఆడారా లేకపోతే టీమ్ లో ఆడారా, అలాగే ప్రయారిటీ అనేది ఈ స్పోర్ట్ కి ఎంత అంటే ఈ గేమ్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఆ జీవో ప్రకారంగా అనేదండి. ఇది మనకు తెలియదు వాళ్ళు ఏ బేసిస్ మీద ఇస్తారు అనేది. సో ఇక్కడ మీకు ఈ లిస్ట్ లో మీ పేరు కానీ ఉంటే చూసుకోండి ఒకసారి. గేమ్ కూడా ఇక్కడ ఉంది కదా, ఒకసారి మీరు ఇక్కడ నేను 26 పేజెస్ కొంచెం స్పీడ్ గా మూవ్ చేస్తాను, చూసుకోండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ఆ లింక్ లో కూడా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ వచ్చినటువంటి స్టూడెంట్స్ అన్నమాట. కాబట్టి మీరు కంటితో చూస్తే మంచిది అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఒకవేళ ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు నాన్ స్పోర్ట్ కేటగిరీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి కన్వే చేయండి, వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ని మీరు వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ కింద కానీ పెట్టుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నేబర్స్ ఎవరైనా సరే ఏంటి ఈ వీడియో అనేది ఒకసారి క్లిక్ చేసి చూస్తారు కాబట్టి వాళ్ళు ఇంకొకరికి షేర్ చేసేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ ని మీరు ఎంకరేజ్ చేయండి, అలాగే నలుగురికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ చూస్తూ ఉన్నట్లయితే మీరు కూడా నెక్స్ట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇదే వెబ్సైట్ లో వస్తుంది. ఎప్పుడు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి, ఏ డేట్ లో అటెండ్ అవ్వాలి, మొత్తం డీటెయిల్స్ వెబ్సైట్ లో పెడతారు. ప్రతిదీ కూడా వీడియో రూపంలోనే మీకు తెలియజేస్తూ ఉండాలి. అంటే పొరపాటున మిస్ అయింది అనుకోండి, ఒకవేళ నేను ఇదే నోటిఫికేషన్ కానీ 24th చూశాను అనుకోండి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వడం లేట్ అయ్యేది. సో అలాంటి మిస్టేక్స్ జరగకూడదు అంటే ఇక్కడ సీట్ వస్తే జాయిన్ అవ్వాల్సింది మీరు కాబట్టి మీరు డైలీ ఈ వెబ్సైట్ ని వాచ్ చేస్తూ ఉండాలి, అంతేకాని ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అర్థమైందా? వెబ్సైట్ ని వాచ్ చేసి దానిలో ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు వాటిని అడగండి, అంతేగాని ప్రతిదీ కూడా అది వస్తే చెప్పండి, నోటిఫికేషన్ వస్తే మాకు కొంచెం తెలియజేయండి అని ఎవరికి కూడా అసైన్ చేయకూడదు. మీ వర్క్ ని మీరే చేసుకోండి. క్లియర్? ఇక్కడ ప్రయారిటీ కూడా ఎలా ఇచ్చారు అనేది కూడా కొన్నిటికి డిస్క్రిప్షన్ ఇచ్చారండి. కాబట్టి మీరు ఈ ప్రయారిటీని కూడా చదువుకోండి. ఇక్కడ కొన్నిటికి ఈ ఇండివిజువల్ టీమా లేకపోతే ప్రయారిటీ అనేది కూడా ఆ నెంబరింగ్ కూడా ఇవ్వలేదు, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చదువుకోండి. అన్ని కూడా నాకు అర్థం కాదు కాబట్టి నాకు అర్థమైనంత వరకే నేను మీకు చెప్పగలుగుతాను. మిగతావి స్టూడెంట్స్ మీరు తెలుసుకోండి, లేదా మీ కోచెస్ ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటివి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే,
ఇక్కడ ఈ నోటిఫికేషన్ పాస్ చేసినటువంటి వాళ్ళు ఈ మెంబర్స్ అండి. సో ఇది ఎలిజిబిలిటీ లిస్ట్. ఇప్పుడు నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారండి. వీళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదో ఇక్కడ రిమార్క్స్ లో కూడా రాశారు. సో ఇక్కడ రిమార్క్స్ లో మీకు ఇచ్చిన దాని ప్రకారంగా ఒకసారి చదువుకొని ఈ రిమార్క్స్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు రిలివెంటా కాదా, ఒకవేళ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అనుకోండి, అప్పుడు మీరు మీ సర్టిఫికెట్స్ కానీ ప్రాపర్ గా ఉండి మీది ఎలిజిబుల్ అయితే మీరు వెళ్ళి యూనివర్సిటీలో మీరు కన్సల్ట్ అయ్యి అక్కడ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోండి. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి. జిరాక్స్ కాపీ తీసుకోండి, ఒరిజినల్స్ కూడా మీతో ఉండాలి తప్పనిసరి. అంతకంటే ముందు చేయాల్సిన పని ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీరు మెయిల్ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క ప్రాబ్లమ్ ని వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఫస్ట్ మెయిల్ చేయండి, ఆ తర్వాత స్వయంగా యూనివర్సిటీకి కూడా వెళ్ళండి. రెండు జరగాలి. అంటే అఫీషియల్ గా ప్రూఫ్ ఏంటి అంటే మెయిల్ ద్వారా వెళ్ళినటువంటి మెసేజే ప్రూఫ్. తర్వాత మీరు పర్సనల్ గా కూడా మీట్ అవ్వండి. రెండు రకాలుగా వెళితేనే మీకు న్యాయం జరిగింది. మీరు పర్సనల్ గా వెళ్ళి మీట్ అయ్యి మెయిల్ లో మీరు మీ యొక్క కంప్లైంట్ గా ఇవ్వలేదు అనుకోండి, అఫీషియల్ గా రికార్డ్ అవ్వదు. సో ప్రతి ఒక్కరు చేయాల్సిన పని వైఎస్ఆర్ యుహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క గ్రీవెన్సెస్ ని, మీ యొక్క ప్రాబ్లమ్స్ ని తెలియజేయండి. ఎలాంగ్ విత్ స్కాన్డ్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి సర్టిఫికెట్స్ ని అటాచ్ చేసి అక్కడ మీరు క్లియర్ గా డిస్క్రిప్షన్ రాయండి. మీకు రాయటం రాలేదనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో హెల్ప్ తీసుకోండి. లేదా మీరు తెలుగులోనైనా టైప్ చేసుకుని తెలుగులో మ్యాటర్ అయినా రాయండి. అట్లీస్ట్ మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీకు వచ్చిన విధంగా మీరు తెలియజేయండి మీ సమస్యని. అంతేగాని లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి, తెలుగే ఉండాలి అని కూడా ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయరు. సో సమస్య అనేది అది తీరటం ఇంపార్టెంట్. అది ఎలా తెలియజేస్తున్నారు అనేది దానికి మన లాంగ్వేజ్ అనేది అది అడ్డంకి కాకూడదు. కాబట్టి ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో రాయటం చేత కాకపోతే, ఇంగ్లీష్ లో రాసింది ఒకవేళ తెలియదు, ప్రాపర్ గా కన్వే అవ్వదేమో అని డౌట్ వస్తే మీరు తెలుగులోనైనా సరే టైప్ చేసి పెట్టేసేయండి. మెయిల్ ద్వారా మాత్రం ఫస్ట్ చేయాల్సిన పని అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరు ఆడినటువంటి స్పోర్ట్స్ 3 సంవత్సరాలకి ముందు అయితే అవి ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా. ఒకవేళ మీ సర్టిఫికెట్స్ 3 సంవత్సరాలకు ముందు కాకుండా రీసెంట్ గా అనుకోండి, సపోజ్ మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ రీసెంట్ అయినప్పటికీ కూడా అవి రిజెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి అడిగే హక్కు ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ కూడా చదువుకొని వీలైతే మీ కోచెస్ తో కూడా డిస్కస్ చేసుకొని దానికి ప్రకారంగా మీరు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్స్ రిసాల్వ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అండి, నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంకు, క్యాండిడేట్ నేమ్, డిసిప్లిన్ అంటే మీరు ఏ స్పోర్ట్ ఆడారు అనేది, అలాగే పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ అంటే మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారు కదా, దాని మీద ఉన్నదాన్ని ఇక్కడ టైప్ చేసి పెట్టారు అంతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా. ఆ తర్వాత ఇక్కడ రిమార్క్స్ అంటే ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అనేది వీళ్ళు రీజన్ చెప్తున్నారు. ఆ రీజన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మీరు అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ రీజన్స్ ఏం పెట్టారు అనేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పేర్లు కూడా నేను అన్ని చూపించాలి అంటే కష్టం. టోటల్ గా 47 పేజెస్ ఉన్నాయండి. నేను చూపించిన మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేసినా సరే, మీరు యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేసినా సరే మీరు మీ పేరుని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్ గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా నా వీడియోస్ లో వాళ్ళు కమెంట్ రూపంలో అడగటం జరుగుతుంది. ఎప్పటి నుండో కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ ని చేసుకోండి. నేను అనుకోవటం వీలైతే మాక్సిమం సెకండ్ రౌండ్ కన్వీనర్ కోటాకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ఇస్తారేమో అనుకుంటున్నాను అలాట్మెంట్. సో కొంచెం స్పీడప్ చేసుకొని 24వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీకున్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకోండి. మీ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేకపోతే మాత్రం తప్పనిసరిగా దీని గురించి వర్కౌట్ చేసుకోండి. మీ పేరు ఉండేలాగా ట్రై చేసుకోండి. ఒకవేళ ఉండని పక్షంలో ట్రై చేయండి ఫస్ట్. అది సక్సెస్ అయితే అవుతుంది, లేదంటే లేదు. ఫస్ట్ ట్రై చేయటం మన వంతు. ఓకే, సో ఇలా టోటల్ గా 47 పేజెస్ అండి. నేను స్పీడ్ గా స్క్రోల్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని నేను చూపించలేను ఇక్కడ. సో మీరు తప్పకుండా తర్వాత క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ చూపించినంత మాత్రాన మీకు అది పెద్దగా బెనిఫిట్ కూడా ఉండదు. ఆ లిస్ట్ గాని ఓపెన్ చేసి చూస్తే మీరు చక్కగా చదువుకోవచ్చు. వీలైతే ఒక ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఆ ప్రింట్అవుట్ లో మీకు ఇచ్చినటువంటి ఆ సమస్యని చదువుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఓకే, సో టోటల్ గా 47 పేజెస్ ఇవ్వండి. అంటే 219 స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ రానటువంటి లిస్ట్ లో ఉన్నారు. అదే ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తీసుకుంటే కేవలం 85 మంది మాత్రమే ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉండటం జరిగింది. సో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. ఓకే, సో ఈ విషయాన్ని మీకు కొంచెం ఎర్లీగానే కన్వే చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా ఉంటే కానీ తప్పకుండా దీని మీద వర్కౌట్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.